హిందూ మతంలోనూ ముఖ్యమైన దేవతామూర్తులలో ఆ సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతుంది. సరస్వతి అమ్మవారిని వాగ్దేవి అని కూడా పిలుస్తారు. సరస్వతి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించే దేవత. ఈ అమ్మవారిని అజ్ఞానాన్ని దూరం చేసే కాంతి కిరణంగా భావిస్తారు. హన్మకొండలోని వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో కొలువై ఉన్న వాగ్దేవి అమ్మవారు భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఈ సరస్వతి మాత ఆలయం భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. గత 25 ఏళ్లుగా ఈ ఆలయంలో నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు అంటున్నారు. బాసరలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన నిత్య పూర్ణాభిషేకం ఎలా నిర్వహిస్తారో ఇక్కడ ఈ ఆలయంలో సైతం నిత్య పూర్ణాభిషేకం నిర్వహించడం ఇక్కడి విశేషం. అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించిన తర్వాత పసుపుతో అలంకరిస్తారు. ఇలా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజిస్తారు. వాగ్దేవి దేవాలయాన్ని 1999 సంవత్సరం లోపల ప్రతిష్టాపన జరిగింది. ఈ దేవాలయము నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాగ్దేవి కళాశాల సెక్రటరీ అయినటువంటి చందుపట్ల దేవేందర్ రెడ్డి, వాహినీదేవి ఆధ్వర్యంలో కూడా నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ దేవాలయం ప్రధాన అర్చకులుగా శ్రీ శరత్ శర్మ గారు, తర్వాత మాడభూషణ వెంకటరమణాచార్య గారు గత 20 సంవత్సరాలని అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్ఞాన సరస్వతి దేవాలయానికి పంచామృతాలతోని కూడా ప్రతిరోజు కూడా అభిషేకం నిర్వహించబడుతున్నది. అమ్మవారి సమక్షంలో ఎవరైనా కూడా విదేశాలకు పోవటందుకు కూడా అమ్మవారి దగ్గర వచ్చేసి వారి యొక్క అప్లికేషన్లు సమర్పించుకుంటే అమ్మవారి యొక్క శీఘ్రమైన విదేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం చుట్టుపక్కల నుంచి అనేక మంది భక్తులు, విద్యార్థులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించడం ద్వారా విద్యా విదేశీయానం సకల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అందరి భక్తులకు, విద్యార్థులకు కూడా మంచి చదువు, మస్తు వాక్తి వస్తుంది. జ్ఞాన సరస్వతి దేవునికి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్ల కూడా అందరికి కూడా నిర్వహించడం జరుగుతుంది. సరస్వతి అన్న కూడా వాగ్దేవికి నామరూపాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రూపంలో పూజించినా కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పిల్లలందరికీ, అందరూ కూడా ఎంత చదువులు చదివినప్పటికీ కూడా అందరు కూడా విద్యావంతులే అవుతారు. చదువు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అక్షరాభ్యాసం నేర్చుకోవలసిందే. చిన్నవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళైనా 60 సంవత్సరాలకు వచ్చినా కూడా ఎంత వచ్చినా కూడా అమ్మవారి సమక్షంలో కూడా ఇంకా నేర్చుకోవాలనే కుతూహలత ఉంటుంది. అందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి. ఈ అమ్మవారి ఆలయానికి అనేక ఏళ్లుగా వస్తున్నామని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యా విదేశీయానంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్షరాభ్యాసము, మా చిన్న పాప కూడా అక్షరాభ్యాసం, సంకష్టి, ఇవన్నీ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, మూల నక్షత్ర పూజలు, మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మన విదేశయానము, మన పిల్లలకు ఏదన్నా విద్య, మూల నక్షత్రం పూజ నాడు మనకేమన్నా దోషాలున్నా ఏదన్నా అనుకున్నాయి కోరికలు నెరవేరుతాయి. మేము ఎప్పటికీ ప్రతి శుక్రవారం అయినా ఏ పూజలైనా ఏదైనా మేము వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాం అన్నట్టు. మంచి భర్తలైనా ఏదైనా మనం అనుకున్నవి మాత్రం నెరవేరుతాయి.